మనం చాలా సందర్భాలల్లో చెప్పుకుంటూనే ఉంటాం. నిప్పులేందే పొగరాదు, ఏడో చోట అగ్గి రాసుకుంది అది మంటలేవ్వదు అని. సరే మరి ఇప్పుడు ఈ ముచ్చట నేనెందుకు చెప్తున్నానంటే, అల్లువారి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్యన ఒక కోల్డ్ వార్ నడుస్తున్నది. అది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో నడుస్తున్నది. కాకపోతే అది బాగా ముదిరి ముదిరి పాకాన పడే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు పెద్ద రచ్చకే దారితీస్తున్నది. అసలు ఇప్పుడు నేను ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే, ఒకరి మీద ఒకరు బయటికి బాటంగా రచ్చ చేసుకొని మీడియాల ముందు ఒర్రుకోకున్నా కూడా లోపల లోపల అంతకంటే ఎక్కువ గుడ్డలు చినిగిపోయి అంత కోపాలు ఉన్నాయనేది అయితే వాస్తవమైన ముచ్చటనే. అయితే అసలు ఆ అల్లువారికి అగ్గి రాసుకోవడానికి గల కారణాలు ఏందో మీకు ఎరికేనా? ఇప్పుడు చెప్తా నుండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ స్టార్ట్ అయిందే మెగా ఫ్యాన్స్ నుంచి. మెగా ఫ్యాన్స్ అంటే తెలియంది ఏమున్నది? మెగా ఫ్యామిలీకి కొంత ఎవరన్నా చెడు చేస్తామని చూసినా, లేకపోతే మెగా ఫ్యామిలీని ఎవరన్నా దెబ్బతీసేటట్టు ప్రయత్నాలు చేసినా, లేదా మెగా ఫ్యామిలీకి నీడన పట్టున పగబట్టిన పాము లెక్కన ఎవరన్నా ఉన్నా సుతం మెగా అభిమానులు ఎరకబడతారు. ఇక ఎంబటే వాళ్ళని బైకాట్ చేసేటైతే స్టార్ట్ చేస్తారు మెగా ఫ్యాన్స్. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ ముచ్చట్లల్లో కూడా గిట్లనే అయ్యింది. ఓసారి సైరా నరసింహ ఆ ఆడియో లాంచ్ ఫంక్షన్ ఏదో అవుతున్నది. ఆ ఫంక్షన్లల్లో అందరూ మాట్లాడిన తర్వాత అల్లు అరవింద్ సార్ కూడా మాట్లాడనికే స్టేజ్ మీదకి వచ్చి మైక్ చేతిలో పట్టుకొని మాట్లాడబోతున్నాడు. ఇక మైక్ తీసుకొని ఏదో మాట్లాడబోతుంటే మెగా ఫ్యాన్స్ అందరు అద్దు అద్దు నువ్వు మాట్లాడద్దు, నువ్వు అసలు మాట్లాడద్దు అన్నట్టుగా చేతులు ఇప్పుడు సురు చేసిండు. అప్పటికి పాపం చాలా అవమాన భారంతో ఫీల్ అయ్యిండు అల్లు అరవింద్. కానీ అప్పటికి స్టేజ్ దగ్గర 100 కెమెరాలు ఉంటాయి, అన్ని మనల్ని చూస్తుంటాయని చెప్పి మళ్ళా కూడా సవరణ చేసుకొని లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియని ముచ్చట నేను చిరంజీవి గారి గురించి ఒకటి చెప్తా అన్న సుతం ఫ్యాన్స్ మాత్రం తగ్గేదేలే అన్నట్టు వద్దు 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 అని మళ్ళా చేతులు ఊపబట్టిల్లు. అప్పటికి పాపం మళ్ళా అల్లు అరవింద్ సార్ అవమానంగానే ఫీల్ అయ్యిండు. లేదు ఒక 2 నిమిషాలు నన్ను మాట్లాడనీయండి అని పాపం సరదాగా మాట్లాడనీకే అక్కడ అతనికి ఏం జరుగుతుందో తెలిసినా కూడా తెలియనట్టే మేనేజ్ చేసుకుంటా నవ్వుకుంటా కవర్ చేద్దామని చూసిండు, కానీ అది కవర్ కాలేదు, మొత్తం కట్ ఆఫ్ అయిపోయింది. ఇక ఇట్లా మెగా ఫ్యాన్స్ మా నాయనను అవమానపరిచిండ్రు స్టేజ్ మీద అని అల్లు అర్జున్ ఆనాడు అట్టయిండంట. మా నాయనను అవమానించిన మెగా ఫ్యాన్స్ ను అసలు దగ్గరికే రానియొద్దు, వాళ్ళను ఉపేక్షించొద్దు, వాళ్ళని దగ్గరికే దేవద్దు అని చెప్పి గట్టిగానే ఫిక్స్ అయిందట. ఇక అప్పటి నుంచి ముదురుకుంటా ఉన్నది. ఇదంతా ఒక పక్కనైతే అసలు ఈ లొల్లి స్టార్ట్ కావటానికి కారణం అల్లు అర్జునే అని అంటారు. మనోడు ఉన్న జాగాలలో ఉండడు, స్టేజ్ మీద ఏదో మాట్లాడబోతాడు, ఏదో మాట్లాడతాడు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఆ ఫంక్షన్ లో కూడా గంతేనాయే, నాకు నచ్చితేనే చేస్తా, నాకు నచ్చితేనే ఉంటా, నాకు నచ్చిన చోటుకి పోతాను మళ్ళా కీలకబట్టి. సరే నువ్వు శిల్పారావి చక్రవర్తి దగ్గరికి వైసీపీ లీడర్ నీకు ఇష్టమైన అభిమాన నాయకుడు అనుకోవచ్చు, నువ్వు పోవచ్చు, మీ జాంజిగిరి జబ్బ దోస్తు కోసం పోయినావు. కానీ దాన్ని అక్కడితోటి వదిలేయక మళ్ళా దాన్ని స్టేజ్ల మీదకి తీసుకొచ్చి నాకు నచ్చినట్టు ఉంటా, నాకు నచ్చినట్టు పోతా, నా ఇష్టం. ఇగో ఈ అన్ని మాటలు కేవలం అల్లు అర్జున్ నోటి దూలనే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అన్నట్టు అవుతున్నది ముచ్చట. ఇక ఇంకా అల్లు అర్జున్ ముచ్చట చెప్పాలంటే క్లియర్ గా గతంలో ఒక స్టేట్మెంట్ కూడా గట్టిగానే పాస్ చేసిండు. అందరక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని అంటుంటే ఒక్కసారి అనమని అన్నారు. అంటే ఏం బాయా మీ మావనే కదా, చెప్పను బ్రదర్ అని అన్నాడు. గట్లెందుకు అనాలే అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేనట్టే కదా, చెప్పకనే చెప్పినావు కదా. అరే ఎంతైనా మీ ఫ్యాన్సే కదా, మీరు ఒకటే కదా, ఒక మాట చెప్తే ఏం బాయే, ఏం కిరీటాలు ఏమైనా కింద పడిపోతున్నాయా, నీ ముత్యాలు ఏమైనా రాలిపోతున్నాయా, నీ సొమ్ములు ఏమైనా పక్కన ఏమైనా నెతకపోతున్నాడా? దాంతో మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఊగిపోయిళ్ళు. ఆ వీడియోను సర్క్యులేట్ చేస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లకు తీసుకుపోయిళ్ళు గిర్ర తిప్పుకుంటా. కరెక్ట్ ఈ ఇష్యూ అంతా అయ్యింది ఎప్పుడనంటే జూలై సినిమా టైంలో. ఇక గంతే ఆ సినిమా రిలీజ్ కు సంబంధించినటువంటి ఏ ఫంక్షన్ వచ్చినా సుతం, ఏ పాటలు వచ్చినా సుతం డిస్లైక్ల మీద డిస్లైక్లు కొట్టుకుంటా పోయిండ్రు మెగా ఫ్యాన్స్. దాంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ గ్రాఫ్ దబాలని కింద పడ్డది. దీంతో కాంగు తిన్నటువంటి అల్లు అర్జున్ అల్లు అరవింద్ కలిసి అరే నాయనా మనం ఇట్లా మెగా ఫ్యాన్స్ కు యాంటీగా పోవద్దు, ఎంత అనుకున్నా కూడా ఆయన మీ మామ, దానికి తోడైన మెగా స్టారు, ఇండస్ట్రీలో ఆయన చాలా మంది ఆరాధించేటోళ్ళు అభిమానులు చాలా మంది ఉన్నారు. బయట ప్రపంచంలో ఆయనను దేవుని లెక్కన చూస్తారు. నువ్వు అట్లా మెగాస్టార్ కు అగెనిస్ట్ గా పోకు, మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండకు. పవర్ స్టార్ అయినా మెగాస్టార్ అయినా ఎవరైనా కూడా మనోళ్ళే వాళ్ళు. జర నువ్వు తగ్గి ఉండు, ఎదుగుతున్నావు ఇప్పుడిప్పుడే. అనవసరంగా లేని రాళ్ళు మీదేసుకోకు, లేని తలకాయ నొప్పులను తెచ్చుకోకు, గాలికి పోయేదాన్ని తగిలించుకోకురా, నీకు దండం పెడతాని అల్లు అరవింద్ సారు అల్లు అర్జున్ కు గీతోపదేశం చేసిన తర్వాత మళ్ళా మనోడు పవన్ కళ్యాణ్ సార్ ను కలవటం, పవన్ కళ్యాణ్ కి ఇక్కడ
ఎక్కడన్నా ఫంక్షన్లల్లో కావగలించుకోవటాలు, మీటింగ్ చేసుకోవటాలు, పక్కనే అల్లు అరవింద్ ఉండి పో ఆయనను కలువు అంటే అట్లా రిలేషన్ మళ్ళా బలపరుచుకున్న తర్వాత ఇద్దరి మధ్యన కొంచెం రిలేషన్ సెట్ అయింది అనుకున్న తర్వాతనే మళ్ళా అల్లు అర్జున్ కు గ్రాఫ్ పెరిగింది అనేది మాత్రం నగ్న సత్యం. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మనం ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్ అని మనం ఎవరైతే అల్లు అర్జున్ అంటున్నామో ఆయన ఒక టాలెంట్ తోనే పాన్ ఇండియా స్టార్ కాలేదు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవుడు వెనకాల మెగా ఫ్యాన్స్ సపోర్టు 2,00,000% ఉన్నదని అని అంటారు. వీళ్ళను దగ్గర పట్టి చూసిన వాళ్ళు కేవలం అల్లు అర్జున్ నేను చెప్పను బ్రదర్ అన్న స్టేట్మెంట్ ఇయ్యకపోయింటే మెగా ఫ్యాన్స్ కు అల్లు ఫ్యాన్స్ కు అసలు వార్ అనేది నడిచేదే కాదని అంటున్నారు అభిమానులు. కానీ ఎవరు అవునన్నా కాదన్నా ఒక్క ముచ్చట మాత్రం మనం బరాబర్ ఒప్పుకొని తీరాల్సిందే. ఒకటే కొంపల 10 మంది హీరోలు ఉంటే వాళ్ళ ఈగోలు కూడా గట్లనే రేస్ అవుతాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను తోపు అంటే నేను తోపు, వాడెంతరా వీడెంతరా అన్నట్టుగానే ఉంటది. ఒకళ్ళకు పడదు. ఇప్పుడు సేమ్ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ గసొంటి ప్రాబ్లమ్స్ నే ఫేస్ చేసుకుంటున్నారు. వాళ్ళకే స్టార్ వార్ బాగానే నడుస్తున్నది. కానీ ఏ మాట కామాటనే ఇద్దరు బావబామ్మర్దులు కలిపి 3 దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలుకుంటా సినిమాల మీద సినిమాలు చేసుకుంటా ఎటువంటి కాంట్రవర్సీలు, ఎటువంటి ఈగోలు, ఎటువంటి గొల్లెన్ సప్పుడు లేకుండా లైఫ్ ను జబర్దస్త్ గా ఇద్దరు లీడ్ చేసిళ్ళు. కానీ కొడుకులను హీరోలు చేసేసరికి చూడండి ఫ్యామిలీలో స్టార్ వార్లు ఎట్లా బయటకు వస్తున్నాయో మనం చూసినాం. పవన్ కళ్యాణ్ ను పట్టించుకుంటలేడు అల్లు అర్జున్, తీసి పారేసినట్టు బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి సాయి ధరమ్ తేజ్ కూడా అల్లు అర్జున్ ను ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసిన సంగతి కూడా మనకు ఎరకైనదే. ఇక ఇట్లా చెప్పుకుంటే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీలలో తువ్విన కొద్ది తవ్వకాలలో నిధులు బయటపడ్డట్టే పడితే వాళ్ళ లోపల ఉన్నటువంటి కోల్డ్ వార్ ముచ్చట్లు. కానీ ఇక్కడ మనము చిరంజీవి అల్లు అరవింద్ సార్లకు సంబంధించినటువంటి వాళ్ళ బాండింగ్ గురించి ఒక ముచ్చటి చెప్పుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారు నిలబడటానికి ప్రధాన కారణం అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ గారులన్న ముచ్చట జగమెరిగిన సత్యం. చిరంజీవి గారికి అద్భుతమైనటువంటి టాలెంట్ ఉండొచ్చు, కానీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా వెనకాల మనకు సపోర్ట్ ఇచ్చే ఒక వెపన్ అయితే ఉండాలి కదా. ఆ వెపనే అల్లు వారి ఫ్యామిలీ. అంతేకాదు అల్లు వారి ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఇచ్చింది కూడా చిరంజీవి. ఆయనకు ఈయనకు ఆయనే 3 దశాబ్దాల పాటు ఇండస్ట్రీ నేలిళ్ళు. కానీ కొడుకులను హీరోలను చేసిన తర్వాత స్టార్ వారు వాళ్ళ మధ్యన ఉన్నటువంటిది ముదిరి ఇగో ఇట్లా సత్తానాస్ అయ్యే కాడికి వచ్చింది. అసలు అల్లు అరవింద్ గురించి క్లియర్ గా చెప్పాలంటే చిరంజీవి సార్ ఒక ఇంటర్వ్యూలో ఆయన్నే చెప్పిండు స్వయంగా బయట దేశాలకు రౌడీ అల్లుడు సినిమా షూటింగ్ అని చెప్పి పాటలు షూట్ చేయనికే పోయిల్లంట. అయితే ఒకనాడు తెల్లవారుజామున 4:30కు అల్లు అరవింద్ సారు చిరంజీవి సార్ షర్టును ఐరన్ చేస్తున్నాడట. ఇక ఆ టైంలో చిరంజీవి సార్ కు మెలకు వచ్చి ఆయన రెడీ అయిపోయి ఇట్లా బయటకు పోతుంటే చిరంజీవి సార్ పక్క రూమ్ లోనే ఈ అల్లు అరవింద్ రూమ్ ఉన్నదట. మరి అల్లు అరవింద్ సార్ని అడిగిండట, ఏంది నువ్వెందుకు చేస్తున్నావు, నువ్వు కస్టమర్ రాలేదా అని అన్నాడంట. ఎందుకు బాబా మళ్ళా కస్టమర్ ఇంత దూరం తీసుకొస్తే వానికి ఫ్లైట్ ఛార్జీలని, ఆటో ఛార్జీలని, బస్సు ఛార్జీలని, తిండని, రూమ్లని, ఇక వాడిని కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకు నేను మాత్రం ఇక్కడ ఉండి వీకేదేమన్నది చూసుకుంటుండే కదా, గట్లా ఉత్తగా చూసుకునే బదులు ఇట్లా 4 రూపాయలన్నా మిగులుతాయని నేనే చేస్తున్నా నీ బట్టలు అని అన్నాడట. అయినా బావా నేనేమన్నా మంది బట్టలు చేస్తున్నానా, నా బావ బట్టలే కదా, ఏం కాదు బావా నేను చేసుకుంటా పో, నువ్వైతే నిమ్మలంగా ప్రెషర్ రాపో బావా నేను చూసుకుంటా అంతా అని అన్నాడట. అగో గసవంటి బంధం వాళ్ళది. ఈ ముచ్చట శ్రావణ చిరంజీవి సారే చెప్పుకొచ్చిండు. అందుకనే వాళ్ళు ఇప్పటికీ అంత స్నేహంగా ఉంటారు. నిజానికి వాళ్ళిద్దరు బావా బామ్మర్దుల లెక్క అస్సలే ఉండరు, ఒక ప్రాణ స్నేహితుల లెక్కనే మెదులుతారు వీళ్ళు. అట్లా చిరంజీవి సార్ను అల్లు అరవింద్ సారు బాగా దగ్గరుండి కాపాడుకుంటూనే అట్లా వచ్చిండు కాబట్టి చిరంజీవి సార్ మెగాస్టార్ కాగలిగిండు. ఇంకా అంతనే కాదు, అల్లు అరవింద్ సార్ వాళ్ళ నైనైనటువంటి అల్లు రామలింగయ్య సార్ను సుతం చిరంజీవి సార్ ఎప్పుడు మావ లెక్క భావించకపోతుండేనంట. ఆయనను ఒక గురువుగా భావించేటోడట, ఆయనను ఒక పూజనీయుడిగానే అనుకునేటోడంట. అల్లు రామలింగయ్య చిరంజీవి మధ్య అనుబంధం కూడా చాలా గొప్పగా ఉండేదని చెప్పి ఈ ముచ్చట మీద ఇండస్ట్రీ మొత్తం కోడే గుత్తది. ఇందులో నో డౌట్ స్వశక్తి ఉన్నది చిరంజీవి సార్ దగ్గర, కానీ దానికి తగ్గట్టు కూడా సహకారం అనేది ఉండాలి. అది అల్లు రామలింగయ్య అల్లు అరవింద్ రూపంలో వచ్చింది. మెగాస్టార్ చిరంజీవికి పట్టిన అదృష్టం అని అంటారు వీళ్ళను దగ్గర పంటి చూసినోళ్ళు. ఇక ఏదేమైనా రాబోయే రోజులలోనైనా గాని వీలైనంత తొందరలో వీళ్ళ మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్ పోయి ఈ 2 ఫ్యామిలీలు అన్ని మర్చిపోయి మధ్యలో వచ్చినటువంటి కారు సిచ్చులు కాస్త కాటగాల్సి పోవాలని చెప్పి ఒక అల్లు వారి ఫ్యాన్స్ గా, ఒక మెగా ఫ్యాన్స్ గా మనం సుతం కోరుకుందాం.